ఒకసారి మాంధాత వశిష్ఠముని దగ్గరకు చేరి, మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరముగా వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా, అందరికీ శుభాన్ని కలుగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను, చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించడం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపజేసి ముక్తిని వసగడమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలం కూడా సిద్ధిస్తుంది. పూర్వం వైదిశమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసించేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని పాపి గాని ఉండేవాడు కాదు. నగరమంతా ఎప్పుడూ వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పశబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్రకోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. పురప్రజలందరూ విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు కానీ పిసినారి కానీ ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఫాల్గుణమాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు, అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించారు. ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు, అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్నట్టి విష్ణు ఆలయాన్ని సందర్శించారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తరువాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ ధూపమును సమర్పించి శ్రీ పరశురాముని అమలకి వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో కూడి పరశురాముని కీర్తించాడు. తర్వాత అతడు అమలకి వృక్షాన్ని స్తుతించాడు. ఈ విధంగా భగవంతుని అమలకిని పూజించిన తర్వాత రాజు, అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో, ధూపంతో శోభితమైన మందిరంలోకి ప్రవేశించిన ఆ వేటగాడు చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుని కీర్తించడం కనిపించింది. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కొండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవానుని దివ్య కథలను కూడా విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటగాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విదూరథునికి వసురథునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసురథుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు క్రింద నడుం వాల్చి చేయినే తలగడిగా పెట్టుకొని నిద్రించాడు. అదే సమయంలో ఆ అడవిలో వసించే కొందరు మ్లేచ్ఛులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు
పూర్వం తమ తల్లిదండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్షిణ్యంగా చంపి తాము దిక్కుతోచక తిరిగేటట్లు చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలచి వారు ఆయుధాలనెత్తి రాజును కొట్టారు. కానీ ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి మ్లేచ్ఛులందరూ ఖిన్నులై ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందకత్తె గంధాభరణ భూషితి అయి రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతయ్యి ఉన్న ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. భృకుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో మ్లేచ్ఛులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని నిహతులను చేసింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేల్కొని భీతుడై ఉండిపోయాడు. తరువాత శత్రువులందరూ చచ్చిపడి ఉండడాన్ని చూసి విస్మతుడై, ఆహా, ఈ నా శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవరు? ఈ గొప్ప కార్యానికి నేను అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం వేరెవ్వరికి ఉంటుంది? అతడొక్కడే శరణాగతులైన భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినవచ్చింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్యచకితుడయ్యాడు. భక్తిభావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు. వశిష్ఠమని పలుకుతూ, రాజా, ఈ పవిత్రమైన అమలకీ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణుపదాన్ని పొందగలుగుతాడు అని తెలియజేశాడు.